వాష్రూమ్ ఉంది. అంటే ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇక్కడ ఇలా జస్ట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు, స్టెప్స్ ఇచ్చున్నారు. ఇందాకే మేము జస్ట్ పూజ చేసి ఇప్పుడు రిటర్న్ అయిపోతాం కాబట్టి తలుపు వేస్తాను. చూడండి, పూజ చేశాను. మేము ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోతాం కాబట్టి ఇది క్లోజ్ చేస్తాము. ఆఫ్టర్ 2 days మేము ఇల్లు దిగబోతున్నాం. అంటే మేము కొత్త ఇల్లు కడతాం అనమాట. సో అందుకే మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాము బెంగళూరు. చూద్దాం, అంటే ఇల్లు మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎక్కడ ఏది పెట్టాలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే జస్ట్ అనుకున్నాం అంతే. సోఫా అంటే మాది ఎల్ షేప్, ఇక్కడ ఎల్ షేప్ సోఫా అయితే సరిపోదు. సో ఇక్కడ ఇంకా టీవీ పెట్టించి జస్ట్ అంటే ఎల్ షేప్లో ఒక సైడ్ మాత్రం ఇక్కడ పెడతామని ఫిక్స్ అయ్యాము. చూద్దాం, ఇంకా వచ్చాక మేము ఆర్గనైజ్ చేసి మళ్ళీ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టేట్మెంట్ అయిపోయింది. సో రేపైతే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మొత్తం ఖాళీ చేసి ఈరోజు అయితే మేము ఊరు నుంచి తెచ్చిన సుప్పులు సేగోడాలు మేము ప్రతిసారి పంచుతాం అనమాట. సో ఈసారి మమతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచుతుంటే ఇలా మేము అంటే బర్డ్స్ చూసాము. రాజేష్ ఏమో పట్టుకున్నాడు, నాకైతే అంత ధైర్యం చేయలేదు. ఎక్కడ అది గుచ్చేస్తా అంటే కొరికిస్తుందా అని భయంతో నేను పట్టుకోలేదనమాట. కాకపోతే చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళ ఇంట్లో. పక్క ఇరబెడక్క ಬೇಡಕಣು ನನ್ನ ಪಕ್ಕ ಬರ್ಬೇಡಕಣು ಹಿಂಗಿಡಿಯೋ, ಹಿಂಗಿಟ್ಕೋ, ಹಿಂಗೆ ಹೋಗೋ, ನಾನು ಬರಲ್ಲ, ಹೋಗೋ ಒಳಗೋ. ಎಲ್ಲೋ ಈ ಕಡೆ ತಿರ್ಗೋ. ಏ ರಾಜೇಶ್, ನನ್ನ ಕಡೆ ಬರ್ಬೇಡ, ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೋ. ಹಾ, ಆ ಗೋಡೆ ಸೈಡ್ಗೆ ಹೋಗೋ. ಏ ನನ್ನ ಹತ್ರ ತರ್ಬೇಡ ರಾಜೇಶು. ಸ್ವಲ್ಪ ತಲೆ ಏ ಎಗುರು ಬಿಡ್ತಾವ, ಬಂದ್ಬಿಡ್ತಾವ. ಏನ್ ಮಾಡ್ಬೋದು ಹೇಳು, నేను గెలిచితే అదే భయాగా శిరీష. మేము ఇక్కడ ఉండేది లాస్ట్ డే అనమాట. సో రాజేష్ అయితే పొద్దున్న వాకింగ్కి వెళ్దామని తెచ్చాడు. కొద్దిగా బాధగా అయితే ఉంది, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఒక్కసారిగా వదిలి వెళ్తున్నాం అనేది. కాకపోతే తప్పదు, దిస్ ఇస్ ద లైఫ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కుక్కర్ వస్తుంది పాపం, వీళ్ళకి కూడా మమ్మల్ని వదిలి వెళ్ళడం నచ్చడం లేదు. నేచర్ మేమైతే ఈ రోడ్ని స్విట్జర్లాండ్ రోడ్ అని అంటాము, ఎందుకంటే ముందుకు మీకు వెళ్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంకా మాకు ఆటోమన్ సీజన్లో ఇక్కడంతా పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్. మా రాజేష్ చిన్నప్పుడు పోలియో డ్రాప్స్, నేను చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ మొత్తం ఇక్కడే. మా రాజేష్ ఐ థింక్ కరోనా టైంలో ఒక షార్ట్ మూవీ తీశాడు, అది ఈ ప్లేస్లోనే, ఇటు సైడ్ వెళ్ళాము. ఇది కూడా మస్తు ప్లేస్. ఇక్కడ వైಟ್ ಫ್ಲವರ್ಸ್ ಬರಬೇಕು ಅಂತ ನಾನು ఈ ఆదిచుంచనగిరి వచ్చేసి సెమీ సిటీలా అనమాట. అంటే సిటీ కాదు, పల్లెటూరు కాదు, అలాగని నేచర్ వైబ్స్ అయితే చాలా వస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ వింటున్నారు కదండి పక్షుల సౌండ్స్. సో చాలా నేచర్గా ఉంటుందన్నమాట, న్యాచురల్గా ఉంటుంది. ఒక్కసారి ఈ రోడ్ చూసారంటే ఫుల్ మీకు ఎయిర్పోర్ట్ రోడ్ లాగే కనిపిస్తుంది.
మీరు శిరీష్ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు కానీ ఇచ్చా ఫస్ట్ ఇరవై నిమిషం ఇంక తోరిస్తావా చూడండి కేజీఎఫ్ యష్ ఉన్నారు కదండి. సో యష్ది ఒక సీన్ ఇక్కడే జరిగిందనమాట. మూవీ పేరు వచ్చేసి రాజహులి అనుకుంటా. రాజహులిలో స్టార్టింగ్ ఒక పాట ఉంటుంది, అది అన్ని మతాలు సంబంధించిన ఒక పాట. సో అదైతే ఇక్కడే చేశారనమాట. ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. రాజహులి పాట ఫస్ట్ పాట ఎంట్రీ పాట. అండ్ దెన్ ఈ రోడ్ వచ్చారనుకోండి, ఈ రోడ్లో ఇప్పుడు తెలుగు మూవీలో కిక్ ఉంది కదా, కిక్ మూవీలో రవితేజ లాస్ట్లో డబ్బులన్నీ పట్టుకొని ముక్కు మీద రెడ్ కలర్ వేసుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడు. అప్పుడు పిల్లలు వచ్చి వాడిని రక్షిస్తారు కదా. సో ఆ సీన్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఉన్నాడు తెలుసా. సో ఉపేంద్ర కన్నడ మూవీలో తీశాడు. సో ఆ సీన్ ఇక్కడే తీశారన్నమాట. చూడండి, ఇదొక షార్ట్ కట్. ఆ స్టెప్స్ నుంచి వెళ్ళలేరు అనుకుంటే కాళ్ళు నొప్పులు వస్తే ఇలా వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ ఇది, మేము చాలాసార్లు వెళ్ళున్నాం. సో ఇంతవరకు మీరు ఈ రోడ్ అయితే చూసారు కదండి. ఇప్పుడుండే సివిలియన్స్కి అయితే ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, పీస్గా ఉంటుంది. ఎటువంటి వెహికల్స్ అంతగా రావు. ఇది ఆదిశక్తి అన్నమాట, అక్కడ శివశక్తి. ఇది రెండు వచ్చేసి మ్యారేజ్ చేసుకునే హాల్ అనమాట. రెండు ఏసీ. అక్కడ మీరు ఒకటి చూసారు, వీరగౌడ కళ్యాణ్ మంటపం. అది వచ్చేసి నాన్ ఏసీ. అది కొద్దిగా తక్కువ కాస్ట్, ఇది కొద్దిగా ఎక్కువ ప్రైస్ కదండి. ఈ రోడ్ అయితే మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ గ్యాంగ్ అంటే ఆంటీస్ గ్యాంగ్ అయితే వచ్చేసి ఇక్కడ వాక్ చేసేవారు అనమాట. అంటే అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ సివిలియన్స్ ఇది వాక్ కోసం వాడతారు. ఈ రోడ్ చూస్తే మీకే తెలిసిపోతుంది అనమాట. అంత లాంగ్ ఉంది కాబట్టి నియర్లీ 1 కిలోమీటర్ అవుతుందేమో కదా. మీరు ఇంకా మా ఇంటి నుంచి చూసారు కదండి వీడియోలో, బ్లాగ్ స్టార్టింగ్ నుంచి. అక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ బస్ స్టాండ్ వస్తుంది, అక్కడికి అందరూ వస్తారనమాట. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రోడ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, నియర్లీ 1 కిలోమీటర్ అయినా అవుతుంది వెళ్ళి వచ్చేది. కొద్ది పేషెన్స్గా వెయిట్ చేద్దాం ఎగిరే షాట్ కోసం. ಇದಾರ್ತು ಇದನ್ನೇ ಅಂತಾರೋ ಇನಾಚಿನ ತೆಲುಗಲ್ಲಿ ಉಡ್ಮ ಉಡತ್ತ ಎಗುರುತ್ತೆ ನೀವು ಕಾನ್ಸ್ಟೆಂಟ್ ಇಟ್ಕೊ. ಯಾ ಇಟ್ಸ್ ಗೋಯಿಂಗ್. ಇಲ್ಲಿ ದೂರದಲ್ಲೊಂದು ಶಾರ್ಟು. సో ఇదే వచ్చేసి బస్ స్టాండ్. ఇది వచ్చేసి ಅಲ್ಲಿ ಹೋಗಿ ತೋರ್ಸಂಬ ಬಸ್ ಸ್ಟಾಂಡ್. వీళ్ళే అన్నమాట మా స్వామీజీ వారు. పేరు వచ్చేసి బాలగంగాధరనాథ స్వామీజీ వారు. సో మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన మా గురువు గారు అనమాట. వీళ్ళ వల్లనే మేము ఇక్కడికి వచ్చాము, అంటే ఆంధ్ర ఆర్ పలాస ఆర్ కాశీనగర్. సో ఇక్కడ రావడానికి కారణం మా స్వామీజీ బాలగంగాధరనాథ స్వామీజీ వారు. నేను ఇంకా మా ఊరి జాతర మొత్తం అప్లోడ్ చేసి ఉంటాను, మా చుంచంగిరి మొత్తం చూపించుంటాను. మీరు చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి మేము వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మా స్వామీజీ వారు. మా స్వామీజీ వల్లనే మేము ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మా డాడీ చిన్నప్పుడు స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్ దొరికి మొత్తం అంతా ఇదే ఇక్కడే. ఇంకా మేము పుట్టింది ఒడిశాలో కావచ్చు, కాకపోతే అండ్ పలాస అండ్ కాశీనగర్ అయ్యి ఉండొచ్చు, కానీ మేము పెరిగింది చిన్నప్పటి నుంచి వాతావరణం కంప్లీట్ ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడే అనమాట. సో ఇలా వెళ్ళారనుకోండి మేము గుడికి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ అంటే ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మా డాడీ వాళ్ళ కాలేజ్ వచ్చేస్తుంది. సో ఇది చూసారు కదండి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడి నుంచి మేము తుమ్కూరు, చిత్రదుర్గ అండ్ దెన్ చాలా ఊర్లు ఉన్నాయి, దావణగిరి, చాలా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి. అటు సైడ్ అంతా మేము వెళ్ళొచ్చు. నార్త్ కర్ణాటక, సౌత్ కర్ణాటక మొత్తం కవర్ చేయొచ్చు, ఇక్కడి నుంచే వెళ్తాయి. అంటే జంక్షన్ లాగా అనమాట. ఇప్పుడు ఏదో ఒక బస్సు వస్తుంది వెనకాల. సో కర్ణాటకలో మాకు ఎక్కువగా కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఆంధ్రలో ఇప్పుడు మనకి ఎలా మెట్రో, సూపర్ డిలక్స్ ఇట్లా ఉంటాయో, కర్ణాటకలో ఒకే బ్రాండ్ ఇలా.
సో ఇలా ఓన్లీ వన్ బ్రాండ్ ఉంటుంది, కేఎస్ఆర్టీసీ బస్ అనమాట. ఇక్కడ అలా సూపర్ డిలక్స్ అది ఇది ఏమి ఉండదు. కాకపోతే ఒకటి ఉంటుంది ఏంటంటే నాన్ స్టాప్ అయినా ఇలాంటి బస్సులోనే వెళ్ళిపోవచ్చు. ఇంకుంటుంది ఏ నవరాజేష్ అది ఐరావత బస్సా, ఐరావత బస్సెస్లో అయితే మాకు దూరం వరకు వెళ్ళొచ్చు. మేము ఎలాగో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్పామన్నమాట. సో మేము ఊర్లో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు సరే మీరు అంటే మేము ఉండే చుంచంగిరికి వచ్చి కాల్ చేస్తే అవుతుందని చెప్పారు. కాకపోతే మా స్లాట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల లాస్ట్ మూమెంట్లో మా ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇలా అవుతాయి అనేసి మేము లాస్ట్ మూమెంట్లో ప్లాన్ బీగా ఉంచాలన్నమాట. సో లాస్ట్ మూమెంట్లో తెలిసిన వాళ్ళకి పిలిచాము. సో వాళ్ళకి 9 o'clock రమ్మంటే వాళ్ళు 7 o'clockకి వస్తున్నారు. ఇప్పుడు నేను రాజేష్ అయితే ఉరుకు అని ఇంత ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి ఇప్పుడు అంటే మేము కొన్ని ప్యాక్ చేయలేదు, అంటే మ్యాక్సిమం ప్యాక్ అయిపోయింది, కొన్ని ప్యాక్ చేయలేదు. అవి వెళ్ళి ఇప్పుడు ప్యాక్ చేసి అంటే ఈరోజే మేము షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట. సో చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాం ఏమనేది నెక్స్ట్ వీడియోలో ఉంటే స్టే ట్యూన్డ్ అయి ఉంటే చూపిస్తా. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.